ఎప్పుడు అరవింద్ గారు మాట్లాడడం చూసా కానీ డాన్స్ చేయడం అయితే అసలు చూడలేదు. అసలు హైలెస్ సాంగ్ కి డాన్స్ చేశారు అరవింద్ గారు ఒకసారి కదండి 3 సార్లు. అదేలేండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నార్మల్ గా ఎవరైనా ఇబ్బంది పెట్టినా గట్టిగా ఫోర్స్ చేసినా కూడా చేయరు. బట్ ఆయన అంత ఉత్సాహం రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మూవీ కదా మూవీ ఇచ్చిన ఆయన ఉత్సాహం చూసి మాకు భయం వేసింది లాస్ట్ లో అండి. డిస్ట్రిబ్యూటర్లను పిలిచి నేను అమ్మట్లేదయ్యా ఈ సినిమాని, నేను ఉంచేసుకుంటున్నాను, నేను జస్ట్ 5% కమిషన్ నా సొంతం అనగానే ఫస్ట్ మా ముగ్గురికి ఆయనకి నాకైతే చెమటలు పెట్టి ఈయనేంటి ఇంత నమ్మేస్తున్నారు రేపు పొద్దున్న ఎలాగనేది. బట్ లక్కీలీ ఆయన నమ్మకమే నిజమైంది ఈ రోజు. అలాగే చందు గారు ఈ సినిమాకి ఆర్ట్ వర్క్ చాలా చేస్తుంటారు నాగేంద్ర. ఓకే, అలాగే సినిమాటోగ్రఫీ కూడా, అంటే కొన్ని సీన్స్ కానీ స్టాన్ సీన్స్ కానీ సముద్రం సీన్స్ కానీ అవన్నీ చాలా బాగా చూపించారు అండ్ చాలా రిచ్గా కూడా కనిపించాయి. సో దాని గురించి ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర అండి అండ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్ మాట. అంటే ఇది ఏంటంటే ఏదో సెట్స్లోకి వెళ్ళి డిస్కషన్ కాకుండా మాకు కొంచెం ఈ ప్రీ ప్రొడక్షన్ కూడా చాలా ప్రెప్ కూడా చాలా గట్టిగా జరిగిందండి. సో అంటే ఈ వేటిగా జైల్ సెట్ కానీ స్ట్రామ్ సీక్వెన్స్ కానీ విలేజ్లో ఏం చేసేవాళ్ళం లేదంటే సముద్రంలో ఏం చేయాలి అన్నీ కూడా మీ నేచర్స్ చేసుకుని, అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి లొకేషన్లో ఇది స్ట్రామ్ సీక్వెన్స్ అయినా కానీ లేదంటే సముద్రంలోకి వెళ్ళి చేయాల్సి వచ్చినా కానీ మామూలుగా అయితే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు వీ హ్యావ్ క్వాలిటీ 8 hours ఉండేది. బట్ ఇక్కడ మాకు ఆ స్కోప్ లేదండి. సముద్రంలోకి వెళ్ళాలంటే 2 గంటలు, రావాలంటే 2 గంటలు. సో మాకు రోజులో క్వాలిటీ వర్కింగ్ అవర్స్ 3 hours. అందుకే 120 days అయిందండి. సో బట్ ఇవన్నీ ఇంత పగడబందిగా జరగడానికి ఏంటి అంటే మీరు అన్నట్టు అంత బాగున్నాయి, అంత కరెక్ట్గా అంత పంక్చువల్గా జరగడానికి కారణం వాళ్ళిద్దరే అండి.